కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండబాబు చేసిన ఆరోపణ అసత్యమని ఆయన అన్నారు. దొంగ అనే పేరు కొండబాబుకు పెట్టాలన్నారు. ఏటిమొగలో సముద్రం వదిలేసిన భూమికి పట్టాలు సృష్టించి కాజేశారన్నారు. చంద్రబాబు మోసం చేస్తే పుట్టిన పథకమే వైఎస్ఆర్ ఆసరా అని విమర్శించారు. 2.5 ఏళ్లుగా మేం ప్రజల మధ్య ప్రజలతో ఉంటున్నామన్నారు. ఆసరణ ప్రోగ్రాము మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మోసం చేస్తే పుట్టిన పథకం అది. 2014లో మహిళల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేస్తే చాలామంది మహిళలు రుణాలు కట్టక మాఫీ చేయక ఆత్మహత్యలు చేసుకుంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు, మిమ్మల్ని ఆదుకుంటాను 2019లో నన్ను గెలిపించండి అంటే అన్నబడుసు అందరూ గెలిపించారు. కాబట్టి ఆసరణ పథకాలు పెట్టి ఈరోజు ఫైనల్ పేమెంట్ ఇస్తున్నాం. అందరికీ కష్టాలు పథకాలు ఉంటాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కష్టంగా ఉన్నారు ప్రజలు, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందంటే ప్రజల కష్టాలు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. పెన్షన్లు ఉన్నాయంటే అవ్వదాతల కష్టాలు ఉన్నారు కాబట్టి పెన్షన్లు వచ్చినాయి. ఆసరా అనే పథకం కష్టం నుంచి ఇచ్చిన పథకం కాదు. నువ్వు మోసం చేస్తే మోసపోయిన ప్రజల్ని ఆదుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అనే పథకాన్ని పెట్టారు. భారతదేశ చరిత్రలో ఒక పొలిటికల్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చి చెయ్యకపోతే ఆ హామీకి ప్రజలు చాలామంది నష్టపోతే ప్రాణాలు పోతే వచ్చినటువంటి పథకమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆసరా పథకం. అంటే క్లియర్గా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఆసరా అనే పథకాన్ని పెట్టి ఆ మహిళా సంఘాలని కాపాడాడు. అందుకనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. నీ నాయకుడి గురించి చెప్పడానికి గంట చెప్పగలం, నీ గురించి గంట చెప్పగలం. ఎదురు చూస్తాను నేను. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా నీ గురించి చెప్పుకుందామని ఎదురు చూస్తున్నాను. కనుక రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో పోరాడుకుందామని తెలియజేసుకుంటూ కరెక్ట్గా రికార్డ్స్ చూసుకుని రికార్డ్స్ మెటీరియల్ తెప్పించుకుని అప్పుడు విమర్శించమని